లక్కీ భాస్కర్ మూవీలో Yeah. ఎప్పుడు మొదలు పెట్టాము కదా ఆ ఎప్పుడు రేంజ్లో ఆపాము ఆపాలి. అనేది కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. సో అదే మనకేంటంటే చాలామంది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. హ్మ్. ఏముంది నాకు వరుసగా 3-4 స్టాక్స్ నేను కరెక్ట్గా పిక్ చేసి వర్కౌట్ అయినాయి. హ్మ్. ఇక నన్ను ఆపేవాడే లేడు. హ్మ్. వాళ్ళ అవన్నీ ఎందుకు చేసేది, వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. హ్మ్. బట్ నీకు లక్ వల్ల వస్తుంది అనే విషయాన్ని వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేయరు. హ్మ్. ఏమైనా ఎక్నాలెడ్జ్ చేస్తే వీ కెన్ గైడ్. యా. బట్ ఎక్నాలెడ్జ్ చేయకుండా అసలు ఓవర్ రిస్క్ తీసేసుకుంటారు. హ్మ్. నెక్స్ట్ F&O ట్రేడింగ్కి వెళ్ళిపోతారు. హ్మ్. సో అసలు దాని పర్పస్ హెడ్జింగ్ చేయడానికి. నీకు మార్కెట్ పడుతుందని తెలుసు, హ్మ్. నువ్వు కరెక్ట్గానే నీ దగ్గర స్టాక్స్ ఉన్నాయి, నువ్వు బెటర్ రిటర్న్ కోసం నువ్వు దాన్ని హెడ్ చేసుకోవచ్చు. హ్మ్. బట్ దానికి వాడు రిఫండ్ అవుతుంది. సో మనకేంటంటే బెట్టింగ్ చేయడానికి వాడతారు. యా. సింపుల్ మార్కెట్ పడుతుందని బెట్ చేస్తారు. హ్మ్. కరెక్ట్ అయితే ఓకే, పోతే మాత్రం వాళ్ళ మనీ పూర్తిగా ఆవిరైపోతుంది. హ్మ్. సో ఈ మార్కెట్ ప్రజెంట్ ఎలా అంత భయంకరంగా ఉందంటే, సో ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, హ్మ్. సో టాప్ మోస్ట్ ఐఐటీస్ ఐఐఎమ్స్లో ఉన్న ఈ ఇంజనీర్లని గ్రాడ్యుయేట్లను తీసుకొచ్చి వాళ్ళతో అనాలిసిస్ చేపించి సో కొన్ని 100 కోట్లు మార్కెట్లో వదులుతున్నారు. ఓకే.